చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈరోజు. సర్ప్రైజ్ అనమాట. అతనికి సర్ప్రైజ్ ఇచ్చేస్తాను ఈరోజు. అంటే మేము వస్తున్నామని చెప్పలేదు. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక 2 days 3 days చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఒక బ్యాగ్ అయితే కిందకి వెళ్ళిపోయింది, ఇది ఇంకొక బ్యాగ్ అనమాట. బాయ్. హాయ్. లిఫ్ట్ కొల్లి అబ్బా నీ చెల్లి చెప్పకుండా వచ్చారంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్. మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇది గుడివాడలో టిట్కో హౌస్ అనమాట. చాలా బాగుంటాయి. మా చెల్లి వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వచ్చింది. మా చిన్న పాప అయితే హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి బయటికి తీసుకువెళ్ళాలి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి ఒకటే ఏడుపు అనమాట. అందుకని మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆనందం చూడండి, అసలు వాళ్ళ ఆనందం ఎంత అసలు చెప్పలేనమాట. రామును పలకరించా. అరే పల్లుడు పోయినరా కొంచెం ఉన్నాడు. ఇంకా మేము గుడివాడ వెళ్ళేసరికి నైట్ 9 అయితే అయింది. ఇంకా మా వారైతే దించేసి మమ్మల్ని ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. అంటే మార్నింగ్ అయితే ఆయనకి వర్క్ ఉందంట. అందుకని మళ్ళీ 9 కల్లా వెంటనే 5 minutes అలా ఉన్నారనమాట. వెంటనే అయితే ఆయన బయలుదేరిపోయారు. మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళేసరికి 11 అలా అయింది. ఎందుకు చెప్పావు నువ్వు? చెల్లి వాళ్ళ ఇంటికి వస్తున్నానని నువ్వు ఎందుకు చెప్పావు? అబ్బా నువ్వు చెప్పావంటలే. వీళ్ళు ఎదురుగా నుంచోనే ఉన్నారు బయటకు వచ్చి. వీడియోలో ఎప్పుడు చూడలేదు కదా మా అబ్బాయి. సేమ్ టు సేమ్ ఉంటాడు చూడు, కలర్స్ సేమ్. మా అబ్బాయి అనమాట. ఫస్ట్ పాప, తర్వాత బాబు, తర్వాత మళ్ళీ పాప. ఇగో ఈడు ఒకడు ఉన్నాడు. ఇగో ఈడు. మేము చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చెల్లికి అయితే సర్ప్రైజ్ ఇవ్వాలి, చెప్పకుండా వెళ్ళాలి అని చెప్పి చెల్లికి అయితే చెప్పలేదు. కానీ ఈ విషయం అమ్మకైతే చెప్పాను. అమ్మ అయితే వెంటనే మళ్ళీ చెల్లికి ఫోన్ చేసి అక్క వాళ్ళు వస్తున్నారంట అని చెప్పేసింది. సో సర్ప్రైజ్ కాస్త కొంచెం ఫెయిల్ అయిందనమాట. వాళ్ళే మాకు తిరిగి సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కిందకి దిగి కార్ దిగి లోపలికి వెళ్ళేసరికి రెడీగా ఉన్నారు ఎదురుగా. మేము వెళ్ళేసరికి నైట్ 9 అయింది కదా. సో చికెన్ అయితే తెప్పిద్దాం అనుకున్నారు కానీ బయట షాపులు అయితే లేవంట.
కర్రీ వండేసుకుందాం అనుకున్నాము. ఇంతమంది మీద కదా, అందుకే కర్రీ వండుకుందాం అనుకున్నాం. కానీ షాపులు లేవనేసరికి ఇంకా చెల్లి అయితే బిర్యానీ తెప్పించేసింది. ఇది ఎట్టుందో చెప్పనా? అలాంటి వస్తాయి అవే ఇది ఇప్పుడు కాదే, ఎప్పుడో అది 2024 ఆడేసాడు ఆ డేట్. నేను ఇప్పుడు వేయలే, అది ఎప్పుడో ఇన్స్టాలో కూడా పెట్టింది ఇది. ఇది ఇంత బాగా వేసింది, అది ఎందుకని పోయిందో నాకు అర్థం కాదు. ఓ చెవు ఇక్కడ పెట్టింది, ఓ చెవు ఇక్కడ పెట్టింది. అంటే అప్పుడు మంచి మూడ లేదనుకుంటా, చెక్కలో ఉండుంటుంది. చెరిపేశారు బాబు. అనుకోని బుక్ తీసుకుంది, ఒక 4 పేజీలు వేసింది. ఈ మిగతా అన్ని మళ్ళీ తర్వాత పూర్తి చేసింది. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఏం బాబీ ముగ్గులు 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 ముగ్గులండి, ముగ్గులు మంచి రావాలి. మా చెల్లి అయితే డ్రాయింగ్ చాలా బాగా వేస్తుంది. డ్రాయింగ్ కానీ ముగ్గులు కానీ చాలా బాగా వేస్తుంది. అయితే తను వేసిన ఫస్ట్ పిక్చర్ ఉంది కదా, ఫస్ట్ డ్రాయింగ్ ఉంది కదా, అదేంటంటే వేసిన తర్వాత మా చెల్లి వాళ్ళ బాబాయ్ అయితే దాన్ని మళ్ళీ చెరిపేసి వేసాడంట. అందుకని అలా వంక టింకరగా వచ్చింది. ఫస్ట్ నేను చూడగానే చెల్లి ఏంటి ఇంత దారుణంగా వేసింది అనుకున్నాను. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ బాబు ఇలా చెరిపేసి వేశాడని. కానీ తను మాత్రం చాలా బాగా వేస్తుందండి, చాలా బాగుంటాయి కూడా. అక్కడ టిట్కో హౌస్లు అయితే చాలా బాగున్నాయి, కానీ వాటర్ ఫెసిలిటీ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచినీళ్ళ వాటర్ కింద ట్యాంక్ వస్తుంది అనమాట. వీళ్ళకి వచ్చిందేమో 4th ఫ్లోర్ ఫ్లాట్ వచ్చింది వీళ్ళకి. ఆ 4th ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి వాటర్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది కాక ఇంతమందికి వాటర్ ఏంటంటే 2-3 అవర్స్ అలా వాళ్ళు వాటర్ వదిలేసి తర్వాత ఆపేస్తున్నారు. ట్యాంకులకి ఎక్కిన తర్వాత ఏంటంటే అందరూ వాడుకోవాలి కదా, మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ అలా వదులుతూ ఉంటారంట. సో కొంచెం వాటర్కి అయితే ఇబ్బందిగా ఉంది. ఇంకా మేమైతే గిన్నెలన్నీ తోమేసిన తర్వాత హర్రర్ మూవీ అయితే పెట్టేసుకున్నాము, కాంచన. ఆ సినిమా చూస్తూ బెండకాయ కర్రీ అయితే వండేద్దాంలే అని చెప్పేసి ముక్కలైతే మా పాప అయితే కట్ చేస్తుంది. మా చెల్లిని అయితే ప్రాంక్ చేద్దామని చెప్పి ఈ లబ్బర్ పామ్ అయితే నేను తెచ్చుకున్నాను. మా చెల్లికి అయితే అస్సలు చూపించలేదు. ఇది వంటగదిలో పెడితే తను వచ్చిన తర్వాత చూసి షాక్ అయిద్దా లేదా అని చెప్పి అక్కడైతే పెట్టేశాను. నిజంగానే తను షాక్ అయిపోయింది చూడగానే. మేబీ పిన్ని భయపడదు అనుకుంటున్నా. వీడియో తీద్దాం. తనే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము, ఎప్పుడు చూసిద్దా ఎప్పుడు షాక్ అయ్యిద్దా అని చెప్పి. చాలాసేపటి తర్వాత తనైతే చూసి షాక్ అయితే అయింది. ప్లేట్స్ తీస్తున్న పిన్ని. హాయ్ సాయి, ఏం చేస్తున్నా? తిప్పి
ఇంకా మా పిల్లలైతే ఆటకి సిద్ధం చేస్తున్నారు. పచ్చీస్ ఆట అనమాట. ఇది మీకు తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం ఎక్కువ మంది ఉంటారు. ఈ అష్టాచెమ్మ ఆట ఆడుకుంటాం కదా, మ్యాక్సిమం చాలామంది చిన్న ఆట ఆడతారు. మేము అప్పుడప్పుడు పెద్ద ఆట ఆడతాం. కానీ పెద్ద ఆట ఆడిన తర్వాత చిన్న ఆట ఆడాలంటే ఆడబుద్ధి కాదు. అయితే మీకు మా ముగ్గురి ఆడపిల్లల ఫోటో అయితే చూపిస్తాను. ఇది మా ఇంట్లో గృహప్రవేశం అప్పుడు తీసిన ఫోటో అనమాట. మిడిల్లో నేనున్నాను, కింద వైపు అక్క, పైన వైపు ఏమో చెల్లి ఉన్నారు. నెక్స్ట్ చెల్లి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి.